యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి ఒక చోటని కాదు, చాలా వరకు జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్స్ వచ్చేసి ఏ పని చేయాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉండి చాలా నొప్పులుగా ఉండేవాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఒక క్రానిక్ ఇష్యూస్ లాగా బాధపడే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాంకిల్ లో కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు చాలా మంది కొంతమంది వాళ్ళకి సజెస్ట్ ఏం చేశారంటే, యాంకిల్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల వాళ్ళ కాలంతా కూడా ఇట్లా వంకర పెట్టేసి నడిచేటప్పుడు ఒక పక్కన స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ లో వాళ్ళు రెగ్యులర్ గా వేసుకునే షూ లో ఒక సపరేట్ గా ఒక రబ్బర్ అటాచ్మెంట్ చేసుకొని ఒక డిఫరెంట్ గా ఇంకొక షూని దానికోసం తయారు చేసి అలా నడిస్తే సరిగా వస్తుంది అని చెప్పి అలా చేసి ఆ ఎంటైర్ స్పైన్ ని కూడా పాడు చేసుకున్న వాళ్ళు చాలా మందిని మనం చూసాము. సో డియర్ ఫ్రెండ్స్, యూరిక్ యాసిడ్ అనేది లైఫ్ లాంగ్ ఉండేటటువంటి ప్రాబ్లం కాదు. అసలు దాని రూట్ కాజ్ ఏంటి అనేది మనకు తెలిస్తే చాలా ఈజీగా తగ్గించుకునే మార్గం ఉంది. మన మూలం నేచురల్ హీలింగ్ సెంటర్ లో ఏం చేస్తామంటే, ఈ యూరిక్ యాసిడ్ యొక్క మూల కారణాలు ఏంటో తెలుసుకొని రూట్ లెవెల్ నుంచి నేచురల్ గా హీలింగ్ చేస్తూ అక్యూసర్టర్ మసాజ్ థెరపీతో ఇన్ఫ్లమేషన్స్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ థెరపీతో కంప్లీట్ గా నయం చేసి ఎంతో మందికి మేము హెల్ప్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఈ ప్రాబ్లం తో ఫేస్ చేస్తున్నట్టయితే మీరు ఈ కింద నంబర్ ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి.